హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్ కంప్యూటర్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఈ కంప్యూటర్ క్లాసెస్ ఫుల్ కోర్స్ కావాలన్నా అలాగే ప్లేలిస్ట్ కావాలన్నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ ఓపెన్ చేసి మీరు చూడొచ్చు. అలాగే ఈ వీడియోకు టాప్ సైడ్ రైట్ కార్నర్లో నేను కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ ఓపెన్ చేశారో చూడొచ్చు. లేదంటే ఈ వీడియోకి ఎండింగ్లో నేను ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ ఓపెన్ చేశాను మీరు కంప్యూటర్ ట్యూటోరియల్స్ యొక్క ఫుల్ కోర్స్ అలాగే ప్లేలిస్ట్ అయితే చూడొచ్చు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కంప్యూటర్ బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ యొక్క 8th పార్ట్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఫస్ట్ 7 పార్ట్స్ యొక్క కంటిన్యూషనే ఈ 8th పార్ట్. ప్రీవియస్ క్లాస్లో మనం సెట్టింగ్స్లో పర్సనలైజ్ సెట్టింగ్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే వచ్చేటటువంటి బ్యాక్గ్రౌండ్ పిక్చర్ సెట్టింగ్స్లో పిక్చర్ని ఏ విధంగా యాడ్ చేయాలి, స్లైడ్ షోని ఏ విధంగా యాడ్ చేయాలని ఆప్షన్స్ గురించి అయితే తెలుసుకున్నాం. దాని తర్వాత కలర్స్ ఏ విధంగా డిఫాల్ట్గా సెట్ చేయాలో వాటి గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి థీమ్స్ గురించి తెలుసుకుందాం. థీమ్స్ని ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చో తెలుసుకుందాం. థీమ్స్లో ఉన్నటువంటి ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ బ్యాక్గ్రౌండ్ అండ్ విండోస్ స్పాట్లైట్ ఒక ఆప్షన్ ఉంటుంది, కలర్ టైల్స్ అని ఉంటుంది, సౌండ్ అండ్ విండోస్ డిఫాల్ట్ ఉంటుంది, మౌస్ కర్సర్ విండోస్ బ్లాక్ లర్జ్ ఉంటుంది. అందులో బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో మన పిక్చర్ని కానీ మనకు నచ్చినటువంటి పిక్చర్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ పిక్చర్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఆ పిక్చర్ మనకు థీమ్గా అయితే సెట్ కావడం అయితే జరుగుతుంది. లేదు మనకి ఈ పిక్చర్ నచ్చలేదు, నాకు వేరే పిక్చర్ చేంజ్ చేయాలనుకుంటే జస్ట్ మన పిక్చర్ పైన డబల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పిక్చర్ అయితే డెస్క్టాప్ వాల్పేపర్గా అయితే చేంజ్ కావడం అయితే జరుగుతుంది. లేదు నాకు పిక్చరే కాదు, నాకు పర్టికులర్ కలర్ కావాలంటే మాత్రం దానికి కోసం యూజ్ చేసే ఆప్షన్ వచ్చేసి కలర్ టీల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అందులో మనం ఒక పర్టికులర్ కలర్ పైన సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ వచ్చేసి మనం లెటర్స్ పైన సెట్టింగ్స్ అనే ఆప్షన్ పైన అయితే మనకు ఆ కలర్ అయితే సెట్ కావడం అయితే జరుగుతుంది. చూశారు కదా, ఇక్కడ ప్రతి ఆప్షన్ పైన అయితే ఆ కలర్ అయితే మనకు గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసాం కాబట్టి ఆ గ్రీన్ కలర్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ పైన చూస్తే మనకు ఆ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ పైన మనకు అక్కడ కలర్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే మనం కలర్ టీల్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ చూసినా కానీ మనకు ప్రతిదీ అయితే అక్కడ టాప్ సైడ్ అయితే గ్రీన్ కలర్ అనే కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ లెటర్స్ మనకు గ్రీన్ కలర్లోకి రావడం అయితే జరుగుతుంది. ప్రతిదీ మనకు గ్రీన్ కలర్లో కనిపించడం జరుగుతుంది. థర్డ్ ఆప్షన్ వచ్చేసి సౌండ్స్ అండ్ విండోస్ డిఫాల్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడ మనకు కావాల్సినటువంటి సౌండ్స్ అంటే మన సిస్టమ్ ఆన్ చేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడు డిఫాల్ట్ మనకి కొన్ని సౌండ్స్ అయితే వినిపిస్తాయి. ఓఎస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు కానీ డిఫాల్ట్ సౌండ్స్ ఉంటుంది. ఆ సౌండ్స్ మనకు నచ్చినట్లయితే సౌండ్స్ని అయితే మనం సెట్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా నేను ఒక సౌండ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని అక్కడ మనం టెస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ సౌండ్ మనకి ఏ రకంగా వినిపిస్తుందో మనకు ఆటోమేటిక్గా అయితే అక్కడ రావడం అయితే జరుగుతుంది. అక్కడ మనకు రకరకాల సౌండ్స్ ఉంటాయి. ఏ సౌండ్ అయినా మనం జస్ట్ టెస్ట్ అని క్లిక్ చేసి అప్లై ఓకే అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ సౌండ్ అయితే డిఫాల్ట్గా రావడం అయితే జరుగుతుంది. ఈ సౌండ్స్ మనం నచ్చినటువంటి సౌండ్స్ కావాలంటే మనం ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మనకు చాలా రకాల సౌండ్స్ అయితే ఉంటాయి. ఒక సౌండ్ పైన క్లిక్ చేసి ఓపెన్ అని క్లిక్ చేసిన తర్వాత టెస్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ సౌండ్ అయితే ప్లే కావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు నచ్చినటువంటి సౌండ్ను టెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు ఏదైనా సౌండ్ నచ్చిందంటే మాత్రం ఆ సౌండ్ పైన క్లిక్ చేసి టెస్ట్ పరంగా ఓకే ఉందంటే జస్ట్ అప్లై అండ్ ఓకే అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఆ సౌండ్ అయితే మనకు సిస్టమ్ ఆన్ ఆఫ్ చేసినప్పుడు అయితే ఆ సౌండ్ అయితే ప్లే కావడం అయితే జరుగుతుంది. ఇది మన థీమ్స్లో ఉన్నటువంటి సౌండ్స్ అండ్ విండోస్ డిఫాల్ట్ ఆప్షన్ గురించి చూశారుగా. ఇన్ని రకాల ఆప్షన్స్ అయితే మనం సౌండ్స్ అండ్ డిఫాల్ట్ అయితే యూజ్ చేయొచ్చు. దాని తర్వాత మనకు కనిపించే ఆప్షన్ వచ్చేసి మౌస్ కర్సర్ విండోస్ బ్లాక్ లార్జ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. డిఫాల్ట్గా ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు మౌస్ అయితే వైట్ కలర్లో అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనం మౌస్ కలర్ని చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు మౌస్ కలర్ అయితే వైట్ కలర్ నుంచి బ్లాక్ కలర్లోకి అయితే చేంజ్ కావడం జరుగుతుంది. ఆ కలర్ చేంజ్ అయిన తర్వాత అప్లై ఓకే అని క్లిక్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా డిఫాల్ట్గా మనకు బ్లాక్ కలర్ అయితే సెట్ కావడం అయితే జరుగుతుంది. లేదు నాకు బ్లాక్ కలర్ కాదు, నాకు నచ్చిన కలర్ కావాలంటే మళ్ళీ నేను మౌస్ కర్సర్ విండోస్ బ్లాక్లో క్లిక్ చేసి అక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. అందులో మనకు నచ్చిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా నేను డిఫాల్ట్గా కొన్ని ఓన్గా డౌన్లోడ్ చేసుకోవాలంటే దానికోసం నేను గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి సైట్ని అయితే క్లిక్ చేస్తాను. ఈ సైట్ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది సైటు. ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా రకాలైనటువంటి మనకు కర్జర్స్ అయితే కనిపిస్తున్నాయి. మనకు నచ్చినటువంటి పర్టికులర్ కలర్ని ఏదైనా కర్జర్ను డౌన్లోడ్ చేసుకోవాలంటే జస్ట్ అక్కడ మనకు 1 to 250 వరకు అయితే ఫోల్డర్స్ అయితే ఉన్నాయి. అందులో ఏదో ఒక ఫోల్డర్లో ఏదైనా ఒక పర్టికులర్
కర్జర్ను డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆ కర్జర్ పైన మనం క్లిక్ చేస్తే అక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మనకు పర్టికులర్ కర్జర్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుంది. క్లోజ్ చేస్తున్నాను. ఆ కర్జర్ ఓపెన్ అయింది కదా, జస్ట్ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ కర్జర్ మనకు డౌన్లోడ్ అనే ఫోల్డర్లో అయితే సేవ్ కావడం అయితే జరుగుతుంది. జస్ట్ ఇప్పుడు సెట్టింగ్స్లో పర్సనలైజ్ సెట్టింగ్స్లో మౌజ్ అండ్ కర్జర్ అనే ఆప్షన్స్కి అయితే వెళ్తున్నాను నేను. అక్కడ వెళ్ళిన తర్వాత మౌజ్ అండ్ కర్జర్లో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్రౌజ్ అనే ఆప్షన్లో డౌన్లోడ్ అనే ఫోల్డర్లోకి వెళ్తే మాత్రం ఆటోమేటిక్గా మనకు పర్టికులర్ మౌజ్ కర్జర్ అయితే కనిపించడం జరుగుతుంది. ఆ కర్జర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై ఓకే అని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు రెడ్ అండ్ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి కర్జర్ రావడం అయితే జరిగింది. లేదు నాకు ఈ కర్జర్ నచ్చలేదు, నేను వేరే కర్జర్ని చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ బ్రౌజ్లోకి వెళ్తే అక్కడ డిఫాల్ట్గా మనకు కొన్ని కర్జర్లు అయితే చూపించడం జరుగుతుంది. డిఫాల్ట్గా సిస్టమ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్ చేసినప్పుడు మనకు అంటే యాక్టివేట్ చేసినప్పుడు సిస్టమ్తో కొన్ని కర్జర్లు అయితే రావడం జరుగుతుంది. జస్ట్ ఆ కర్జర్ని సెలెక్ట్ చేసుకుని అప్లై ఓకే సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఏదైతే కర్జర్ని సెలెక్ట్ చేసుకుని ఆ కర్జర్ అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ నేను మౌజ్ అండ్ కర్జర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి నాకు ప్రీవియస్ కర్జర్ కావాలంటే అక్కడ యూజ్ డిఫాల్ట్ అని ఉంటుంది. యూజ్ డిఫాల్ట్ అని కొడితే నాకు ప్రీవియస్ ఏదైతే కర్జర్ ఉందో వైట్ కలర్లో ఉన్నటువంటి కర్జర్ అయితే డిఫాల్ట్గా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ మౌజ్ అండ్ కర్జర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఫస్ట్ పాయింటర్ గురించి తెలుసుకున్నాక పాయింటర్ తర్వాత వచ్చే ఆప్షన్ బటన్స్లో మనకు మౌజ్ అనేది కనిపించడం జరుగుతుంది. మౌజ్లో నార్మల్గా మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ మౌజ్ బటన్, రైట్ మౌజ్ బటన్ ఉంటుంది కదా. ఇక్కడ ఒక బటన్ కాన్ఫిగరేషన్లో ఇక్కడ బాక్స్ ఉంది కదా, టిక్ బాక్స్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను కదా, క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లెఫ్ట్ మౌజ్ బటన్ రైట్ చేంజ్ కావడం జరిగింది, రైట్ మౌజ్ బటన్ లెఫ్ట్ చేంజ్ కావడం జరిగింది. ఇది నాకు అవసరం లేదనుకుంటే టిక్ మార్క్ని తీసేస్తున్నాను. దాని తర్వాత దాని కింద వచ్చే ఆప్షన్ వచ్చేసి డబుల్ క్లిక్ స్పీడ్. ఇప్పుడు మనం ఏదైనా మౌస్తో ఏదైనా క్లిక్ చేసినప్పుడు మనకు స్లోగా అంటే మనం క్లిక్ చేసిన యాప్ లేదంటే సాఫ్ట్వేర్ స్పీడ్గా రన్ కావాలి లేక స్లోగా రన్ కావాలంటే జస్ట్ ఇక్కడ మనం కన్ఫిగర్ చేసుకుంటే ఆటోమేటిక్గా సెట్ చేసుకోవచ్చు. నేను మీడియంలో అయితే పెడుతున్నాను. దాని తర్వాత వచ్చే ఆప్షన్ వచ్చేసి క్లిక్ లాక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. టర్న్ ఆన్ క్లిక్ లాక్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అప్లై అండ్ ఓకే అని క్లిక్ చేసిన తర్వాత నేను డెస్క్టాప్లోకి వెళ్తున్నాను. డెస్క్టాప్లో ఏదైనా ఒక యాప్ను సెలెక్ట్ చేసుకొని ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుంటే కొద్దిగా ఇలా డ్రాగ్ చేస్తే ఆ ఫోల్డర్ అనేది మౌస్ కర్జర్కు అలాగే మ్యాగ్నెట్ లాగా అతుక్కొని పోవడం అయితే జరుగుతుంది. ఒకవేళ అది నాకు రిలీజ్ కావాలంటే జస్ట్ డెస్క్టాప్ అని ఒక లెఫ్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే అది మనకు రిమూవ్ కావడం అయితే జరిగింది. లేదు నాకు ఈ ఆప్షన్ అవసరం లేదనుకుంటే నేను పర్సనలైజేషన్ థీమ్స్లోకి వెళ్ళి అందులో మౌస్ కర్జర్లో ఇక్కడ క్లిక్ లాక్ను డిఫాల్ట్గా తీస్తే మాత్రం ఆటోమేటిక్గా అయితే అది పోవడం అయితే జరుగుతుంది. ఇది మనకు తీసేసిన తర్వాత అప్లై ఓకే అని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆ ఆప్షన్ అయితే రిమూవ్ కావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నాకు మౌస్ కర్జర్ విండోస్ బ్లాక్లో ఉన్నటువంటి రిమైనింగ్ ఆప్షన్స్ గురించి అయితే తెలుసు. ఇప్పుడు మనం బటన్స్ గురించి పాయింటర్స్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. పాయింటర్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. పాయింటర్ ఆప్షన్లో మళ్ళీ సబ్ ఆప్షన్స్ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మోషన్, ఇక్కడ మనకు మౌజ్ స్లోగా మూవ్ కావాలా ఫాస్ట్గా మూవ్ కావాలా అనేది కర్జర్ అనేది అక్కడ మనం సెట్ చేసుకుంటే స్లో సెట్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా స్లోగా మూవ్ కావడం అయితే జరుగుతుంది. ఫాస్ట్ సెట్ చేస్తే ఆటోమేటిక్ ఫాస్ట్గా మూవ్ కావడం అయితే జరుగుతుంది కర్జర్ యొక్క స్పీడ్. దాని కింద వచ్చేసి స్నాప్ టు విజిబిలిటీ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ విజిబిలిటీ ఉంది కదా, ఇప్పుడు మనకు జస్ట్ ఏంటంటే కర్జర్ షాడో టైప్లో ఏదైతే కనిపించడం అయితే జరుగుతుంది. జస్ట్ ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మనం లాంగ్ అని సెలెక్ట్ చేసుకుంటే మొత్తం వైడ్గా మనకు కర్జర్ షాడో టైప్ అయితే రావడం జరుగుతుంది. లేదు నేను షార్ట్గా సెట్ చేసానంటే మాత్రం షాడో రావడం జరుగుతుంది. మీడియం సెలెక్ట్ చేస్తే మాత్రం మీడియంగా షాడో రావడం అయితే జరుగుతుంది. లేదు నాకు ఈ ఆప్షన్ అవసరం లేదనుకుంటే టిక్ మార్క్ని తీసేస్తే మాత్రం ఆటోమేటిక్గా షాడో అనేది రిమూవ్ కావడం అయితే జరుగుతుంది. చూడండి ఇక్కడ నేను లాంగ్ సెట్ చేశాను కదా, ఇలా అయితే రావడం జరిగింది. నాకు ఇక్కడ ఈ ఆప్షన్ అవసరం లేదంటే జస్ట్ టిక్ మార్క్ని తీసేస్తే చూడండి ఇప్పుడు నార్మల్గా అయితే నార్మల్ కర్జర్ ఎలా అయితే ఉందో ఆ విధంగా అయితే చేంజ్ కావడం అయితే జరిగింది. ఇప్పుడు పర్సనలైజ్ సెట్టింగ్స్లో మనం చూసే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి లాక్ స్క్రీన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ముందుగా లాక్ స్క్రీన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు డిఫాల్ట్గా కొన్ని పిక్చర్స్ అయితే కనిపించడం జరుగుతుంది. డెస్క్టాప్ మనం
స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు నాకు లాక్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ మన పాస్వర్డ్ ఎంటర్ చేసి ఆటోమేటిక్గా అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఇక్కడ విండోస్ స్పాట్లైట్ అనే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. విండోస్ స్పాట్లైట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డెస్క్టాప్ విండో అయితే రావడం అయితే జరుగుతుంది. చూశారుగా, ఈ విధంగా మనకు లాక్ స్క్రీన్లో డెస్క్టాప్ విండో అయితే వస్తుంది. జస్ట్ మన పాస్వర్డ్ ఎంటర్ చేసి ఆటోమేటిక్గా లాక్ అయితే ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ సెట్టింగ్స్లో పర్సనలైజ్ సెట్టింగ్స్లో లాక్ స్క్రీన్ ఆప్షన్లోకి వెళ్ళి ఇప్పుడు నేను సెలెక్ట్ చేసే ఆప్షన్ వచ్చేసి పిక్చర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ డిఫాల్ట్గా మనకు నేను రీసెంట్గా యూజ్ చేసిన పిక్చర్స్ అయితే రీసెంట్ ఇమేజెస్ 5 ఇమేజెస్ కనిపించడం జరుగుతుంది. ఒక ఇమేజ్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ అయితే నాకు డెస్క్టాప్ లాక్ స్క్రీన్ పిక్చర్గా అయితే సెట్ కావడం అయితే జరుగుతుంది. దానికోసం జస్ట్ నేను విండోస్ ప్లస్ ఎల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఆటోమేటిక్గా విండోస్ అనేది లాక్ అయితే కావడం జరుగుతుంది. జస్ట్ నేను ఇప్పుడు యూజ్ చేసే థర్డ్ ఆప్షన్ వచ్చేసి స్లైడ్ షోలో పిక్చర్స్లో పర్టికులర్ పిక్చర్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. స్లైడ్ షో వచ్చేసి పర్టికులర్ ఫోల్డర్ మొత్తం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని టైమింగ్ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫోల్డర్లో ఉన్నటువంటి ఫోటోస్ 1 by 1 అయితే మూవ్ అవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను పిక్చర్నే సెలెక్ట్ చేసుకుంటున్నాను. పిక్చర్లో ఒక పిక్చర్ని డిఫాల్ట్గా అయితే నేను సెట్ చేస్తున్నాను. దాని తర్వాత చూస్ చేసే ఆప్షన్ వచ్చేసి ఒక పర్టికులర్ పిక్చర్ని అయితే నేను డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్గా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్రౌజ్ చేసి చూస్ ఏ పిక్చర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పిక్చర్ మనకు డిఫాల్ట్గా డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్గా అయితే కావడం జరుగుతుంది. విండోస్ ప్లస్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డెస్క్టాప్ అయితే లాక్ కావడం అయితే జరుగుతుంది. చూశారు కదా, ఇక్కడ పాస్వర్డ్ ఓపెన్ చేసి ఆటోమేటిక్గా అయితే డెస్క్టాప్ అయితే ఓపెన్ చేశాను. దీని తర్వాత ఇందులో మనకు గెట్ ఫన్ ఫ్యాక్ట్స్, టిప్స్, ట్రిక్స్ అండ్ మోర్ ఆన్ యువర్ లాక్ స్క్రీన్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ట్రిక్స్ కానీ టిప్స్ కానీ ఫన్ కానీ లాక్ స్క్రీన్లు అయితే కనిపించడం అయితే జరుగుతుంది. అది అవసరం లేదనుకుంటే నేను టిక్ మార్కులు అయితే తీసేస్తున్నాను. దాని తర్వాత మనకు వచ్చే ఆప్షన్ వచ్చేసి లాక్ స్క్రీన్ స్టాటస్. లాక్ స్క్రీన్ పైన ప్రజెంట్ అయితే ప్లెయిన్ లాక్ స్క్రీన్ మాత్రమే ఉంది కదా, ఇక్కడ మనకు చూడండి ఈ విధంగా చూస్తే ప్రజెంట్ నార్మల్ లాక్ స్క్రీన్ ఉంది. ఇక్కడైతే మనకి ఏం డిఫాల్ట్గా అయితే కనిపించట్లేదు కదా. ఇక్కడ మనకు నోన్ అని ఉంది కదా, నోన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు రిమోట్ డెస్క్టాప్, డివ్ హోమ్, సపోర్ట్ అసిస్ట్, వెదర్ అండ్ మోర్, మెయిల్ అండ్ క్యాలెండర్ అనే ఆప్షన్స్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాం. వెదర్ అండ్ మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా జస్ట్ విండోస్ ప్లస్ ఎల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఆప్షన్కి సెలెక్ట్ చేసిన తర్వాత విండోస్ ప్లస్ ఎల్ అనే ఆప్షన్ సెట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు డెస్క్టాప్ పైన అయితే వెదర్కి సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. చూశారుగా, ఇక్కడ మనకు వెదర్ రిపోర్ట్ కానీ డే టు టైము వెదర్ రిపోర్ట్ కానీ మార్కెట్ షేర్ కానీ లేకుంటే నియర్ బై లొకేషన్స్ ట్రాఫిక్ కానీ అక్కడ ఒక న్యూస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మనకు లాక్ స్క్రీన్ స్టాటస్ గురించి అయితే ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. లేదు నాకు అవసరం లేదనుకుంటే జస్ట్ నోన్ అని క్లిక్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా డిఫాల్ట్గా అయితే నార్మల్ ప్లెయిన్ డెస్క్టాప్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే లాక్ స్క్రీన్ అయితే సెట్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు కనిపించే లాస్ట్ ఆప్షన్ వచ్చేసి లాక్ స్క్రీన్లో షో ది లాక్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ పిక్చర్ ఆన్ ది సైన్ ఇన్ స్క్రీన్ అని ఉంది కదా, అక్కడ ఆన్ ఆఫ్ ఉంటుంది. జస్ట్ ఆఫ్ అంటే మాత్రం ఇక్కడ నాకు డెస్క్టాప్ లాక్ స్క్రీన్ పిక్చర్ ఉంది, ఇక్కడ నేను క్లిక్ చేస్తే ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్లో అయితే బ్లాక్ కలర్లో అయితే కనిపించడం అయితే జరుగుతుంది. అక్కడ ఆఫ్లో ఉంటే మాత్రం అలా జరుగుతుంది. జస్ట్ నేను ఇక్కడ ఆన్ అని సెలెక్ట్ చేస్తున్నాను. లాక్ స్క్రీన్ పిక్చర్ను ఆన్ అని సెలెక్ట్ చేస్తే డిఫాల్ట్గా ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్, ఇప్పుడు ఇక్కడ నాకు సూర్యునికి సంబంధించిన ఇమేజ్ ఉంది కదా, జస్ట్ లాక్ క్లిక్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ మనకు డెస్క్టాప్లో అయితే రావడం అయితే జరుగుతుంది. జస్ట్ నేను లాక్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఆ ఇమేజ్ అయితే సెట్ కావడం అయితే జరుగుతుంది. కావాలంటే ఆ ఆప్షన్ మనం ఆన్లో పెట్టవచ్చు, లేదంటే ఆఫ్లో అయినా పెట్టవచ్చు. ఈ విధంగా పర్సనలైజేషన్లో లాక్ స్క్రీన్ సంబంధించిన ఆప్షన్స్ గురించి అయితే అన్నీ అయితే మనం ఇక్కడ తెలుసుకున్నాం కదా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన క్లాసు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ అండ్ వ్యూ వల్ల నా వీడియో చాలామందికి రీచ్ కావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.